Hello everyone, welcome back to my channel. This is Somika Soni. Welcome back to my new vlog. And ఈ vlog వచ్చేసి ఏంటి అని అంటే ఒక లాంగ్ ట్రిప్ గురించి అనమాట. అండ్ ఆ లాంగ్ ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ ఏంటి అని అంటే ఇట్స్ మురుడేశ్వర్ అండ్ దెన్ గోకర్ణ అండ్ లాస్ట్ డెస్టినేషన్ ఏంటి అనేది మీరే గెస్ట్ చేయాలి. And hope you enjoy this video. Do like, share and subscribe to my channel. Let's get into the video. బండి నడిపేటప్పుడు Good morning guys. Good morning. నైట్ ఇక్కడ స్టే చేసినాం, అది వీడియో తీయలేదు బికాస్ టైర్డ్ ఉన్నాం అని చెప్పి. ఇప్పుడు మురుడేశ్వర్ కోసం 8 hours ఉంది. లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే వేంగంలో తెలియదు గైస్, రాయచూర్ నుంచి అయితే బయటకు వచ్చినాము. వీఆర్ అట్ లైక్ కర్ణాటక అనుకో. ఇదన్నీ లాంగ్వేజ్ బోర్డ్స్ ఏమో ఉన్నాయి, అంతేమో ఉంది. ఇక్కడ అయినాం గైస్ టోల్గేట్ దగ్గర. ఎండ కొట్టడింగ్స్ కానీ ఈరోజు కొంచెం తక్కువనే ఉంది ఎండ. టోల్గేట్ దగ్గర అయినా బాబాయ్ పిన్ని కొంచెం పని అంటే బయటికి వెళ్ళారు. యా, అది ఇప్పటివరకు అయితే అప్డేట్. టీ స్టాల్ది కన్నడ లాంగ్వేజ్ ఇప్పుడు మేము నేర్చుకొని చదివి చెప్తాం. మేము అది కింద గ్రీన్ కలర్లో ఉన్నది బెల్లం చాయ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడే హోటల్ ఉడిపి అరాస్కి వచ్చినాం తినడానికి లంచ్. దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మురుడేశ్వర్. ఈ అచార్ ఫ్రీ గైస్ అండ్ ఆల్సో ఇది మ్యాంగోస్ ఫ్రీ మాకు కాంప్లిమెంటరీ బికాస్ ఆడ వెనకాల తెలిసి మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ వచ్చింది గైస్ ఫ్రీగా. ఇప్పుడే లంచ్ అయిపోయింది, తిన్నాం. ఎట్లా అనిపించింది సమ్మో లంచ్? బాగుంది, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. యా, యాక్చువల్లీ హోటల్ బాగుంది. ఎక్కడ ఇది మురుడేశ్వర్ వెళ్ళే వేళ మధ్యలో ఫారెస్ట్ ఏరియాలో ఉంది హోటల్ ఉడిపి రస్ అని. అక్కడ రిసీవింగ్ మాత్రం బాగుంది. ఐ విల్ అటాచ్ యూ ద క్లిప్. అడిగితే కాంప్లిమెంటరీ ఇస్తున్నారు, సో ఆ క్లిప్ నేను మీకు అటాచ్ చేస్తాను. ఓకే గైస్, హోటల్ నేమ్ ఇది. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరినీ. సో మీరు కూడా ఎప్పుడైనా ఇచ్చేది వస్తే ఇందులో పక్కా వచ్చి ఫుడ్ ట్రై చేయండి. ఓకే, మురుడేశ్వర్ బీచ్ గైస్. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు టెంపుల్ దర్శనం వెళ్తున్నాము. అండ్ ఈరోజు ఏం స్పెషల్ అనేది బ్లాగ్లో చూపిస్తా. ఓకే, స్టే ట్యూన్. ఒకవేళ అక్కడ ఫోన్ అటెండ్ చేస్తే మీరు బ్లాగ్ ఆరెంజ్ తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే, బాయ్. స్టే వ్యూ ఒరిజినల్ ఇంకా బాగుంది. డాడీ కానీ చేపలు దర్శనం అయిపోయింది గైస్. బ్రేక్ఫాస్ట్ గైస్, పులావ్, మసాలా దోశ. ఏంటది? ఇడ్లీ సాంబార్. నువ్వు? సెట్
మా బాబాయ్ వడ. అండ్ ఈరోజు ఏం స్పెషల్ అకేషన్ అని చెప్పినా కదా, మా పిన్ని మా బాబాయ్ది యానివర్సరీ గైస్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇద్దరికి. చెప్పండి మీరు కూడా. ఇప్పుడే ఎడికొచ్చినాం. విభూతి వాటర్ ఫాల్స్. ఎస్ సౌండ్ వినిపిస్తుందా? వాటర్ ఫాల్ సౌండ్ నాకు వినిపిస్తుంది. సైలెంట్ ఉంటే వినిపిస్తుంది. వినరా గైస్? అడిగి వెళ్ళాక చూపిస్తాం వాళ్ళ. బాయ్. 6 years ఫ్రెండ్. మా అమ్మాయి చూడండి ఏజ్లో నన్ను ఎలా అడవులమ్మడి తిప్పుతుందో. అందరు అన్నీ చూడాలి కదా గైస్, అందుకే మ్యారేజ్ డే రోజు స్పెషల్ గిఫ్ట్ ఇది. నడుచుకుంటూ రావడం. మా ఆయనేమో అక్కడే ఉన్నాడు, నేను ఒకదాని ఇక్కడే ఉన్నాడు. రాడు గైస్, మా బాబాయ్ రావట్లేదు. ఆఫ్టర్ ఏజెస్ మా బాబాయ్ వచ్చేసింది గైస్ వీడికి. మోకాల మీద రండి. బాబాయ్ ఈరోజు అయితే గైస్ వీఆర్ ఎట్ గోకర్ణ. 4:30 అవుతుంది గైస్, లంచ్ చేస్తున్నాం. అండ్ స్టే వాజ్ డ్యామ్ బ్యూటిఫుల్. పీస్. ఫుడ్ కూడా చాలా బాగుంది. గోకర్ణ వచ్చినాం ఇప్పుడే. అండ్ ఇక్కడ ఏమంటారు అచ్చు బీచ్ స్టే. బీచ్ స్టే తీసుకున్నాం గైస్. ఫుడ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో అబౌట్ స్పేస్. బాగుంది గైస్, పీస్ఫుల్ లైఫ్. నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. వీఆర్ గోయింగ్ టు గోకర్ణ టెంపుల్. ఏంటది? మహాబలేశ్వర్ టెంపుల్. రష్ పోతున్నాం బికాస్ క్లోజింగ్ టైం అనమాట టెంపుల్ది. సో ఇప్పుడు ఎంత టైం అవుతుంది? 6:30, 7:30 or 8 కల్ క్లోజ్ అంటారు. సో లెట్స్ సీ, రీచ్ అవుతాం మనం. ఎండ్ ఆఫ్ ద డే గైస్, డిన్నర్ చేస్తున్నాం. సేమ్ మేము తీసుకున్న రూమ్ స్టే దగ్గరనే ఫుడ్ బాగుంది. మరి వర్షం పడే దాకా ఫుల్. గుడి దగ్గర Day 3 కాదు, Day 2. రేపు ఏడిపోతున్నాం అనేది సర్ప్రైజ్. వచ్చే క్లిప్స్లలో చూడండి. వాటికి బాయ్. బీచ్కి వచ్చినాం మార్నింగ్. నైట్ ఫుల్ వర్షం పడ్డది గైస్. ఫుల్ అంటే ఫుల్ పడ్డది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్. ఎక్కడికి వచ్చాం చెప్పండి? గోవా. అదే సర్ప్రైజ్ గైస్. నెక్స్ట్ అటు బీచ్ పోయి చెప్తాం. వీఆర్ ఎట్ బాగా బీచ్. ఇది మా రూమ్. తర్వాత మొత్తం చూపిస్తా. ఫుడ్ తినడానికి బాయ్. బాయ్. ఇది మా స్టే గైస్. ఇది మా బెడ్. ఇది బెడ్ గైస్. అండ్ బాత్రూమ్ నిరూప. అండ్ దిస్ ఈజ్ అవర్ బాత్రూమ్ టబ్ కూడా ఇచ్చినారు గైస్. అండ్ దిస్ ఇస్ మీ. బాగుంది కదా గైస్? యా, మీకు బీచ్ వ్యూ ఎట్లుందో చూపిస్తా. ఓకే, 1, 2, 3. దిస్ ఇస్ అ బీచ్ వ్యూ. వర్షం పడుతుంది గైస్. మేము ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం తెలియదు. మార్కెట్కి వెళ్తున్నాము. అండ్ దట్ ఈస్ నైట్ బీచ్ వ్యూ అనమాట. మేము నైట్ లంచ్ అంటే లైక్ నైట్ డిన్నర్ అక్కడే చేయబోతాము. సో యా,
ఎలా ఉన్నాను చెప్తాము బాగున్నాను మా తమ్ముడు ఇచ్చిందంటే అప్రూవల్ నేను బాగున్నట్టే సో యా ఎలా ఉన్నాను కమెంట్లో చెప్పండి ఓకే షాపింగ్ వచ్చినాం బాగా సెంట్రల్ డిన్నర్ ఇందాక చూపించిన వ్యూ ఉంది కదా అక్కడ కూర్చున్నాం అంటే కొంచెం లోపలికి కూర్చున్నాం సంభవ్ ఏం తింటున్నావు ఫిష్ ఫింగర్స్ యా అది బీచ్ వ్యూ గైస్ క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇది అట్లుందనమాట ఈరోజు లాస్ట్ అనమాట మేము ఇంకా రూమ్ ఈ అవుట్ఫిట్ ఈరోజు ఓకే హాయ్ గైస్